దాటి వెలుగులకు సహాయం దయచేయడం మీ వైపు చూస్తున్నా కనికరించి కృప చూపెట్టి ఈ సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచున్నాను. మా ప్రభువులు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను. ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయమును, ప్రభువైన యేసు క్రీస్తు పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును
Rami Rama
పొందితిమి కృప వెంబడి కృపను సంఖ్య 477 సంఖ్య 477 పాతది 473 మరి పాతది 404 నావానిపై నీతిల్ కుమ్మరించును మా ప్రభువే ఎండియున్న భూమిపై జలములు ప్రవహింపచేయును నరమే ఎండియున్న భూమిపై జలములు
549. పాత సంఖ్య 549. పాతది 543. మరి పాతది 714. పాత సంఖ్య 549. సమాధానము దేవుని సమాధానము ఇష్టులైన మనుషులకు సమాధానము దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము సమాధానము దేవుని సమాధానము ఇష్టులైన మనుషులకు సమాధానము దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము దయగల దేవుడు కరుణించేదో ప్రాణమిచ్చే శిలువలో నిన్ను ప్రేమించి దయగల దేవుడు కరుణించేదో ప్రాణమిచ్చే శిలువలో నిన్ను ప్రేమించి ఈ ప్రేమను ఎరిగి నీవు ఎరిగిపోతే సమాధానము ఈ ప్రేమను ఎరిగి నీవు ఎరిగిపోతే సమాధానము సమాధానము దేవుని సమాధానము సమాధానము దేవుని సమాధానము ఇష్టులైన మనుషులకు సమాధానము దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము దుష్టులకు నెమ్మది లేదని దేవుడు శాంతి మార్గమును నిలువలేను దుష్టులకు నెమ్మది లేదని దేవుడు శాంతి మార్గమును నిలువలేను వారి మనసు పొందితే వారికి సమాధానము వారి మనసు పొందితే వారికి సమాధానము సమాధానము దేవుని సమాధానము సమాధానము దేవుని సమాధానము ఇష్టులైన మనుషులకు సమాధానము దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము గొప్పము నీ పాపము యేసుని యొద్ద క్షమించి పరిశుద్ధి చేయును గొప్పము నీ పాపము యేసుని యొద్ద క్షమించి పరిశుద్ధి చేయును అప్పుడు నీ ఆత్మలో పొందేవావు అప్పుడు నీ ఆత్మలో పొందేవావు సమాధానము సమాధానము దేవుని సమాధానము సమాధానము దేవుని సమాధానము ఇష్టులైన మనుషులకు సమాధానము దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము ఆయన ఉపదేశము నవరందించును హృదయములో ఉంచుకొనుము ఆ మాటలను ఆయన ఉపదేశము నవరందించును హృదయములో ఉంచుకొనుము ఆ మాటలను
నామములో మీకందరికీ వందనములు. సాయంకాలము బైబిల్ స్టడీ కొరకే దేవుడి మంది రావడంలో వచ్చేలాగా ఉంటాడు. దేవుడు మనకిచ్చిన జనకరమైన భాగ్యము, ఆయన సన్నిధిలో నిలిచుంటే కృప, అది సందర్భాలుగా దేవుడు మనకిస్తున్న కృపను బట్టి మనము దినము ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నాం. సాయంకాలము బైబిల్ స్టడీ కొరకై దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము చూసుకుంటాం. కీర్తనలు 122వ అధ్యాయము. కీర్తనలు 122వ అధ్యాయము. ఏడవ వచనం. కీర్తనలు 122 అధ్యాయము 7వ వచనము మనం అందరం కలిసి చదువుకుంటాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమము గాక. రెండవ భాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం. పర్వతంలో తొలగిపోయినను, మెట్టలు కత్తిరించినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి పాల్సన్నిధిలో మందిర ఆవరణంలో కలిసి సాగిన పూటకు మాకు ఇచ్చిన మంచి తరుణానికి వేలాస్తూ చెల్లించుకుంటున్నాం. వినాదికాల సంకల్పంలో ఇష్టంగా మాకు ఇచ్చిన ధనికరమైన ఈ సన్నిధి సహవాసము, ఈ సన్నిధి భాగ్యానికే వందనాలు చెల్లించుకుని ఇష్టంగా నిత్యజీవం కొరకే మమ్మల్ని ఏర్పరచుకొని పాపం నుండి విమోచించి దేవుడు సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనువుగా మమ్మల్ని పిలిచి నిత్యజీవం కొరకే సిద్ధపరుస్తున్న మీ ప్రణాళికను బట్టి ప్రత్యేకంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సార్వత్రిక సంఘంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. వాగ్దానం చేసిన దేవుడు నిబంధనను స్థిరపరుస్తారని సెలవిస్తున్న మీ మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. సాయంకాల సమయము కొద్ది సమయాన్ని దేవుని వాక్యము మీ లేఖనాల వైపు చూస్తుండగా మాతో మీరు మాట్లాడటం వేడుకుంటున్నాను. మాకు అవసరమైన ఈ మాట మా హృదయాల్లో నాటుకున్నట్లుగా సహాయం దయచేసి. ఇంట్లో నన్ను కూడా జ్ఞాపకం
తీసుకోండి, పరిశుద్ధపరచండి. మీ నోటికి ఊరగా యోగ్యమైన పాత్రగా ఉంటకు ఆత్మ చేతి నడిపించండి. వచ్చినప్పుడు చక్కని బట్టి వందనాలు. ఆశయుల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీ ప్రేమకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సమయం ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మా తలంపులన్నీ మీ స్వాధీనంలో ఉండగలకు సహాయం చేసి సంపూర్ణమైన మీ ఆధిపత్యకి మేము తీసుకొచ్చుకుంటున్నాం. ప్రభా కనికరించి కృప చేయించుకొని మీ వాకు చేత మమ్మల్ని తృప్తిపరుచుకుని చేతులు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగంలో మొట్టమొదటిగా చదివిన లేఖన భాగము సార్వత్రిక సంఘంలో మరి ఆ మోటార్ కార్డు పైన ఉన్న మధ్య భాగము. మనం ఇప్పటికే ఈ విషయమై అనేక పర్యాయములు వింటూ వచ్చుంటాం. అయితే ప్రభు ఎందుకో మరి ఏదైనా అన్న బైబిల్ స్టడీ కొరకే మీ మధ్యకు నన్ను వెళ్ళాలని చెప్పినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చిన తలంపు ఏమంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేసుకొచ్చినాడు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తినను నా కృప నిన్ను విడిచిపోదు. రెండవ మాట సమాధాన విషయమైన నా నిబంధన పోదు అని నీ యందు జారిపడి యెహోవా సెలవిస్తున్నాడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సాయంకాల సమయంలో మరి మనం సార్వత్రిక సంఘ వాగ్దాన మధ్య భాగం లేకుంటే ముఖ్యమైన భాగంలో ఉన్న అంశం చూస్తే అక్కడ రాయబడిన మాట నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక. మధ్యలో ఒక మాట రాయబడింది. నెమ్మదికి మరి అర్థము కొంచెం విపులంగా సమాధానము అని రాయబడుతూ వచ్చింది. సమాధానము అనే మాట పరిశుద్ధ గ్రంథంలో దగ్గర 230కి లేకుంటే 40 వరకు రాయబడుతూ వచ్చింది. అది ఆదిమ భాషలో ఏం రాయబడిందంటే షాలోమ్ అని రాయబడింది. ఆయా సందర్భాన్ని బట్టి తెలుగు ట్రాన్స్లేషన్లో ఎక్కడైతే షాలోమ్ అని రాయబడిన ఈ మాటని ఒక దగ్గర క్షేమము అని తర్జుమా చేసినారు, ఒక దగ్గర శాంతి అని తర్జుమా చేసినారు, ఒక దగ్గర సమాధానం అని తర్జుమా చేసినారు, ఇంకొక దగ్గర ప్రత్యేకత అని చేస్తూ వచ్చినారు, ప్రతిష్ఠిత అని కూడా ఒక దగ్గర చేస్తూ వచ్చినారు. ఆ సందర్భానుసారంగా మరి తెలుగులో అనేక విధాలుగా దాన్ని మరి తర్జుమా చేస్తూ వచ్చినారు. కానీ మూలపదం అయితే అది షాలోమ్ అని వ్రాయబడింది. షాలోమ్ అనే దానికి సమాధానము అనే అర్థం ఉంది కాబట్టి ఇక్కడ మన మోటార్ పాటలో దాన్ని బ్రాకెట్లో కూడా రాస్తూ వచ్చినారు. ఈ సాయంకాల సమయంలో షాలోమ్ అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము కొంచెం ముందుకి దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. షాలోమ్ అనే పదాన్ని యోహాను సువార్తలో వినియోగింపబడతా వచ్చింది. యోహాను సువార్త ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట ఉచ్చరిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుంటాం అందరం కలిసి. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చుటట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. అక్కడ 3 అని రాయబడి కింద దానికి అర్థంగా రాస్తా ఉన్నారు. ఇంకొక పదము సమాధానము అని. ప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేసుకున్న మాట ఏంటంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, ఇంకో మాటలో నా సమాధానమే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుని సమాధానము. సాయంకాలము మరి నేను కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి తలంపు అయితే ప్రభు అనుగ్రహించినాడు అదే కాలము, మరి దాన్ని రుజువు చేసుకోవాలని కూడా నా ఆశ. మరి
దాన్ని ఆ తలంపు కొరకే ప్రార్థన చేస్తా ఉన్నా. సాయంకాలం వరకు కూడా అదే తలంపులో ప్రభువు నడిపిస్తా ఉన్నాడు. అదే ధ్యానించడానికి సహాయం చేస్తూ వచ్చినాడు. అయినా కూడా కొంచెం ఏదో కొంచెము ఆలోచిస్తా ఉన్నాం. మరి ఈ తలంపుతో మనం మరి ఈ పరిస్థితి ఈ సమయంలో ఈ సమయానికి ప్రభు ఎంతవరకు అనుమతించినాడు, నాతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నా. ఒకటో పాట పాడినాడు అన్న, రెండో పాట పాడినాడు, మూడో పాటలో కనీసం నన్ను ప్రోత్సహించేది ఏదైనా చెప్తాడు అనుకుంటే అన్న మొత్తం పాట అంతా సమాధానం గురించి చెప్తా ఉన్నాడు. నేను నమ్ముతాను మరి ఈ దినము ఈ వర్తమానం కొరకై ప్రభు నిర్ణయించినాడు. దాని కొరకే మిమ్మల్ని కూడా ఏర్పరిచినాడు, మీతో పాటు నన్ను కూడా ప్రోత్సహించినాడు. మీరెంత ఈ సమయాన్ని అనుభవిస్తామో నేనైతే లేదు కానీ గ్రహించలేదు, కానీ నా మట్టుకైతే నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే దీని గురించి నేను ఉదయకాలం నుంచి ధ్యానిస్తా ఉన్నా. మీతో పంచుకునేదానికి కొన్ని నిమిషాలు పంచుకుంటానేమో, కానీ ఇక్కడ నేనైతే దినమంతా దీని కొరకు మరి ఇంత ఆలోచన చేసి ఇంతలో ఇన్ని చూస్తూ వచ్చినాను కదా. నేను మరి ఏదో ఒకటి మీ మధ్యలో చెప్పడం కాదు, కానీ ప్రభు మీ కొరకై అంటే మీరు అంటే నాతో కలిపి మన కొరకై ఈ సాయంకాలము ప్రభు ఉద్దేశాన్ని తెలపాలనుకుంటా ఉన్నాడు. అదేంటంటే మనలో సమాధానాన్ని ఆయన కోరుతున్నాడు. ఆ సమాధానం ఆయన ఇచ్చే సమాధానం. ఈ సాయంకాలము ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనము ఎంతవరకు పొందగలిగినాము అని ప్రశ్న ఏంటంటే ప్రభు జ్ఞాపకం చేసేది మనం ఎంతవరకు ఆయన ఇచ్చే సమాధానాన్ని మనము పొందినాము. ఇక్కడ కింద ఒక మాట అన్నాడు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు లోకం ఇచ్చే సమాధానాన్ని. మరి ప్రభు సమాధానానికి లోక సమాధానానికి తేడా ఏంది? ఈ సాయంకాల సమయము మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇంకొంచెము ఈ సమాధానాన్ని మనము ఏ విధంగా మరి పొందగలుగుతాం? ఇంకొక మాటను మనం చూస్తాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వారికి ఆయన విశ్రాంతిని అనుగ్రహించేవాడు. ఈ సమాధానాన్ని ప్రయాసంలో ఉన్న మనకు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సమాధానాన్ని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో అందరికి ఇవ్వడం లేదు ఆయన సమాధానం. ఎవరు ఆయన దగ్గరికి వస్తారో వారికి సమాధానము ఇస్తారు. ఎవరు వచ్చేవాళ్ళంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న ఎవరైనా కానీ, అది ఈ సాయంకాల సమయము నీ పరిస్థితి ఎట్లుంది ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకవేళ ఆయన ఇచ్చిన సమాధానాన్ని నువ్వు ఇంకా అనుభవించలేకుండా ఉంటే ఈ సాయంకాల సమయం ప్రభు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా కానీ, నువ్వు ఇంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభువు నీకు ఇచ్చిన ధన్యకరమైన భాగ్యం ఏంటంటే ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినేదానికి నిన్ను ఈ మందిర ఆవరణంలోనికి నడిపించినాడు. నీతో ప్రభు నేరుగా మాట్లాడేది. నీ ఏ ప్రయాసమైనా కానీ, అది భౌతికమైనది కానీ, లేకుంటే శారీరకమైనది కానీ, లేకుంటే నీ అంతరంగంలో నువ్వు ఆత్మతో మరి నలిగిపోతున్న పాపము కానీ, ఏ భారమైనా కానీ ఆయన నీ కొరకై ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు. ఒకవేళ ఈ ధన్యతలోనికి నువ్వు రావాలంటే కేవలం చేయవలసింది ఆయన ఎదుట నిన్ను నీవు అప్పగించు. ఆయనకు సమీపంగా రావాలని కోరుతా ఉన్నాడు. ఎట్లా సమీపంగా ఆయనకు రావాలా? మరి ఇప్పుడు నేను నా భారం ఇది ఉంది, నేను ఆయన సమీపించాలా?
దేవుని మందిరానికి వచ్చిన సరిపోయింది అనుకుంటే ఆయన ఇంకొక మాట ముందుకు వెళ్తాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము, 26వ అధ్యాయము 3వ వచనము. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్ననో వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడదు. ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన దగ్గరికి రావడం మాత్రం కాదు కానీ ఆయన నీకు సమాధానం ఇస్తాడని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచాలని కోరుతావు. ఆయన దగ్గరికి వచ్చినావు, దేవుని మందిరానికి వచ్చినావు, ఎంతో సంతోషము. అంత మాత్రము కాదు కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఆయన ఆశపడతాను. ఏమని విశ్వాసం ఉంచాలో నువ్వు ఆయన దగ్గరికి వచ్చినావు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వాళ్ళని ఆయన దగ్గర రండి. ఆయన దగ్గరకు వచ్చిన దేవుని మందిరానికి వచ్చిన చాలా సంతోషమే. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన నేను ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలా? ఆయన నిన్ను నీ పాపం నుండి రక్షిస్తాడు అనేదా నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినావు, మంచిది. దేవుని వాక్యం వింటున్నావు, మంచిది. అయితే ఈ వాక్యం నందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో నీవు రక్షింపబడతావని దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. వాక్యము నీ యొద్దను నీ నోటను 8-9 చెప్తాను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఆయన దగ్గరకు వచ్చినావు, దేవుని వాక్యం చెప్పేదాన్ని నువ్వు విశ్వసించాల. విశ్వసించి ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఆయన నీ పాపముల కొరకై మరణించినాడని, ఆయన నీ పాపములను క్షమించగలడని నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పాపములను కడిగి పరిశుద్ధపరిచేవాడుగా, నీకు సమాధానము అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతాము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవాలని తండ్రి అభిష్టమైన. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారని ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచును. ఆ శిలువ రక్తం చేత మనల్ని శుద్ధి చేయడం మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మరణించినాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ మరణాన్ని నువ్వు విశ్వసించాలా. నీ హృదయమందు ఆ మరణాన్ని విశ్వసించాలా. ఎప్పుడైతే ఇట్టి మరణాన్ని నా కొరకై ఆయన మరణించినాడని విశ్వసించినట్లయితే ఆ శిలువ రక్తము నీ పాపములను శుద్ధి చేసేదిగా ఉంది. శుద్ధి చేయడం మాత్రమే కాదు కానీ నిన్ను దేవునితో సమాధాన పరుస్తూ ఉంది. ఇంతకుముందు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ పాపం నీకు అడ్డంగా వస్తూ ఉంది. నీ ఆశ దేవుని దగ్గరికి వెళ్ళాలని. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీకు అభ్యంతరం ఏంటంటే దేవుడు నా మనవి వింటాడా లేదా? దేవుడు నేను అడిగితే ఏం చేస్తాడు? నేను చేసిన పాపము
నాకే కనపడుతా ఉంది కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నా. ఈ పాపాన్ని తొలగించడానికి కొరకై యేసు క్రీస్తు ప్రభువునైనా పంపిస్తావచ్చు. నేను ఎరిగిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నువ్వు ఆయన దగ్గరికి రావాలని నీ అంతరంగంలో ఉన్న ఆశ ఎరిగిన వాడై నిన్ను అడ్డపరిచే ఈ పాపాన్ని తీసివేసే దాని కొరకై యేసు క్రీస్తు ప్రభువుని లోకానికి పంపిస్తాడు. ఆయన నీ కొరకే ఆ కలువరి శిలువలో ఆ పాప శిక్షను భరించి ఆ పాపాన్ని తొలగించి వేశాడు. ఎప్పుడైతే ఈ మరణం అందు నువ్వు విశ్వసించినట్లయితే, నీ కొరకై మరణించినాడని విశ్వసించినట్లయితే, నీ పాపములను క్షమించబడ్డం మాత్రం కాదు కానీ నువ్వు దేవునితో సమాధానపడు. ఇట్టి సమాధాన నిబంధనని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 54వ అధ్యాయము 10వ వచనంలో మనము చదువుకున్న అంశం. సమాధాన సంబంధమైన నిబంధన నేను ఒకసారి ఆ మాటలు మనం చదువుకుంటాం. ఇట్టి సమాధానాన్ని పొందిన వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే 54వ అధ్యాయం 10వ వచనంలో, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అది ఎప్పటి వరకు తొలగిపోదు? ఇంతవరకు నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు, లేకుంటే నీ పాప క్షమాపణ నిమిత్తమై నీకు నిశ్చయత లేదు, మారు మనసు అనుభవం లేదు. ఒకవేళ ఇటు పరిస్థితుల్లో ఉంటే ఇటు కలవరం అంతటిని తొలగించి ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తా అన్నాడు. మనం అనుకోవచ్చు, రక్షింపబడిన మనము, నేను రక్షింపబడినాను, ఆత్మీయంగా కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను, కాకపోతే అప్పుడప్పుడు కలిగే ఈ పరిస్థితుల జీవిత యాత్రలో కలిగే పరిస్థితులను బట్టి నాలో అసమాధానం ఉంది. ఈ సమాధానం లేని పరిస్థితిని బట్టి దేవునితో సరైన సంబంధాన్ని నేను కొనసాగించలేదు. అనేక పర్యాయములో మరి ఆశ అయితే ఉంది కానీ మనము దేవునితో సహవాసాన్ని కొనసాగించలేని వారుగా ఉంటాం. ఇంతకుముందు కూడా మనం జ్ఞాపకం చేస్తాం, ఆయనతో సహవాసం చేస్తే ఆయన వెలుగులో మనము నడిచేవారుగా ఉంటాం. అప్పుడు మన పాపములను ఆయన క్షమించేవాడుగా ఉంటాం. అట్టి పాపములు మనకు కనపడినప్పుడు ఆయనతో సమాధానం పడలేని స్థితి మనకు ఒక అనుమానము వస్తాం. శత్రువు మనలో కలిగించే అనుమానం ఏంటంటే, నా జీవితము మరి సంపూర్తి ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తాను, లేకుంటే ఇట్లే నెమ్మది లేని స్థితి. దేవుని మందిరానికి అయితే వస్తాను కానీ నాలో దేవునితో సమాధానం లేని కారణంగా నెమ్మది లేని స్థితిలోనే నేను వచ్చిపోతా ఉన్నా. దాని కొరకే దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ సమాధాన విషయమైన నా నిబంధన తొలగి పోదు అంటాం. ఆ నిబంధన ఎప్పటికీ తొలగిపోదు. దానికి కారణం ఏంటంటే, దానికి ప్రోత్సాహకరంగా మరి ఆయన నిబంధన నా జీవితంలో నేను నీకు సమాధానం ఇస్తానన్నాడు, నేను ఆయన దగ్గరికి పోతే నా పాపములను క్షమించినానన్నాడు, నన్ను నిత్య జీవం కొరకై సిద్ధపరుస్తా అన్నాడు, నన్ను దేవునితో సమాధానపరిచినాడు అన్నాడు, ఇన్ని చేసినాడు. ఇప్పుడు నా పరిస్థితి ఆత్మీయంగా ఎందుకు ప్రోత్సాహకరంగా ముందుకు పోలేకపోతున్నాను? నన్ను నేను ఎట్లా అంటే ప్రోత్సాహపరుచుకునే దాని కొరకై దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, సమాధాన విషయమైన నా నిబంధన తొలగి నీ విషయంలో నేను ఒక వాగ్దానం సమాధానం గురించి చేసిన అది తొలగిపోదు. ఎప్పటి వరకు తొలగిపోదంటే, తండ్రితో తండ్రి ఎదుట నిలబెట్టేంత వరకు ఆ నిబంధన తొలగిపోదు. దానికి ప్రోత్సాహకరంగా మరి దేవుడు చేసిన నిబంధనలు ఏమైనా తొలగిపోయినాయా? పరిశుద్ధ గ్రంథంలో మనం ఎట్లా ప్రోత్సహింపబడాలని దాని కొరకే కొంచెం ముందుకు మనం వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు ఎవరితో నిబంధన చేస్తా వచ్చినాడు? దేవుడు అనేకమైన నిబంధనలు చేసినాడు కదా. మనకు చూచాయిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా దేవుడు నిబంధన చేసింది ఎవరితో చేసినాడు? దేవుడు నిబంధన ఎవరితో చేసినాడు? ముందు నిబంధన ఎవరితో చేసినాడు? ఇంకా ముందు అబ్రహాం కన్నా ముందు నిబంధన చేసినాడు.
మోషే అబ్రహాం తర్వాత కదా. మోషే కన్నా ముందు ఆదికాండం 9వ అధ్యాయము, ఆదికాండం 9వ అధ్యాయము ఆదికాండం 9వ అధ్యాయము 16వ వచనం. ఆ ధనుస్సు మేఘంలో ఉండును, నేను దాన్ని చూసి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణముల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేస్తాను. మొట్టమొదటి నిబంధన ఎవరితో చేస్తా అన్నాడు దేవుడు? నోవహుతో చేస్తాడు. నోవహు ఎవరు? నోవహు గురించి ఏమని చెప్తాం మనం? నోవహు నీతిమంతుడు. నోవహు నీతిమంతుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని చేత ఏర్పరచబడిన, నోవహు దేవుని చేత ఏర్పరచబడిన వాడు. నోవహు జీవితం గురించి ఆయన చెప్తే ఆయన ఏమంటాడు? అందరిలో ప్రత్యేకమైన వాడు, దేవుని కొరకాయ ప్రత్యేకమైన వాడు. అంతమంది అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే నోవహు ఒక్కడే దేవునికి కనిపిస్తాడు. నీతిమంతుడైన ఈ నోవహును దేవుడు ఏర్పరచుకొని భూమి మీద ఉన్న మనుషులందరినీ, సమస్త జీవరాశిని ఆయన నశింపజేసి నోవహును ఒక్కడిని, కుటుంబాన్ని రక్షించాడు. అంటే రక్షింపబడిన వ్యక్తి, రక్షింపబడిన వ్యక్తితో దేవుడు చేస్తానన్న నిబంధన ఏంటంటే ఏమంటా ఉన్నాడు? నేను ఇంకొకసారి ఏమంటాడు మనం చూస్తాం ఆ మాటని. 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాకు గ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇక నువ్వు సమస్త జీవరాశులను సంహరింపను. ఒక నిబంధన చేస్తా అన్నాడు. నా నిబంధనకు గుర్తుగా ఆయన ఇక్కడ మేఘంలో మరి ఆ ధనుస్సును ఉంచుతా వచ్చినాడు. ఈ నిబంధన నేటి వరకు మనము జ్ఞాపకం చేస్తుంటాం. నేటి వరకు ఆ నిబంధనని ఆయన స్థిరపరిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు మనతో చేసిన నిబంధనలకు మరి మనల్ని ప్రోత్సహించి ధైర్యపరిచే మాట ఏంటంటే, ప్రభు మాట ఎప్పటికీ, ఆయన వాగ్దానం స్థిరమైనది. ఆయన వాగ్దానం చేస్తే దాన్ని ఎప్పటికీ స్థిరపరిచేవాడుగా ఉంటామన్నాడు. ఇంకో మాట మనం జ్ఞాపకం చేస్తుంటాం. ఆ మాటని ఇంకొకరితో వాగ్దానం చేస్తూ వచ్చినాడు. రెండవ వ్యక్తిగా మనం అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటాం. రెండవ వ్యక్తిగా ఆయన నిబంధన చేసిన మానవుడు అబ్రహాంగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. అదే ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట చదువుతాను. ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు, నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదు. ఇది అబ్రహాముతో చెప్పిన మాట. అబ్రహాముతో చెప్పిన ఈ మాట ఎంతగా స్థిరపరుస్తూ వచ్చినాడంటే మరి 22వ అధ్యాయంలో చూస్తాం ఆ మాటని. 22వ అధ్యాయంలో ఇంకొకసారి దాన్ని స్థిరపరుస్తా వస్తామన్నాడు. ఎప్పుడు స్థిరపరుస్తా వస్తామన్నాడు? 22వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ పరిశోధనలో అబ్రహాము ఆయనకి ఇష్టమైన దాన్ని కదా, అబ్రహాము ప్రియమైన కుమారుడిని బలిగా అర్పించమన్నప్పుడు ఆయన రెండో మాట మరి మాట్లాడకుండా ప్రభు దేన్నైతే కోరుతా ఉన్నాడో తన జీవితంలో దాన్ని అప్పగించుకునే దానికి ఆయన సిద్ధపడతా వచ్చు. తన ప్రియమైన కుమారుడిని దేవునికి దహన బలిగా అర్పించడానికి అబ్రహాం ముందుకు వస్తా వచ్చినాడు. అబ్రహాం అంటే
చిత్తం ప్రభు అన్నాడు. నీకు ప్రియమైన నీ కుమారుని బాగా గుర్తు చేస్తా ఉన్నాడు అక్కడ కూడా ఆ మాట, నీకు ప్రియమైన కుమారుడు ఇస్సాకు. ఎంతో స్పష్టంగా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిబంధన మనతో స్థిరపరుస్తాడు అనే దానికి మనం ఆశపడతాం. దేవుడు నాతో నిబంధన చేసినాడు, నన్ను రక్షించినాడు, ఆ నిబంధన నాలో స్థిరపడి ముందుకు కొనసాగుతా ఉన్నాను అనేది శత్రువు అప్పుడప్పుడు మనకు తీసుకొచ్చే దాన్ని మనము స్థిరపరుచుకుంటూ ముందుకు ఆత్మీయంగా వెళ్తాం. ఇప్పుడు మనం అబ్రహాం జీవితంలో చూస్తాము, దేవుడు వాగ్దానం చేసినాడు 15వ అధ్యాయంలో, మరి ఈ నిబంధనను నిత్యం నీ సంతానం వరకు చేస్తా అన్నాడు, పరీక్షిస్తా అన్నాడు. అంతవరకు దేవుడు సంతోషంగా ఉన్నాడు, సంతానం ఇచ్చినాడు, ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ సంతానాన్ని ఒక్కడైన కుమారుని నాకు ఇచ్చాడు. ఎంత ఆ పరిస్థితి, ఎంత మరి అంతరంగంలో ఎంత పోరాటం ఉంటుంది. ఈ వాగ్దానమే కదా నాకు చేసింది, నీకు ఇస్తాను సంతానం అన్నాడు, వీడినే కదా ప్రాస్పర్ చేస్తాను అన్నాడు, ఇప్పుడు తీసుకొని వచ్చి భరించేమన్నాడు. ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ అబ్రహాం అంతరంగంలో కూడా ప్రభువుని నిరాకరించినట్లుగా ఆయన తీసుకొని వచ్చి బలి అర్పించే సందర్భంలో ప్రభు అబ్రహాంని ఆపిన తర్వాత ఇంకొక మాట అంటా ఉన్నాడు. 16 నుండి చదువుతామని నేను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చును. తన నిబంధనని ఆయన విధేయత ద్వారా మరొకసారి స్థిరపరుస్తా వస్తా ఉన్నాడు. ఆ పరిస్థితి వాగ్దానము, మన జీవితంలో చేయబడిన వాగ్దానము ప్రభు స్థిరపరుస్తూ రావాలంటే మరి మనము ఆయనతో సహవసించే వారముగా ఉండవచ్చు, ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగిన వారముగా ముందుకు కొనసాగాలి. ఈ ఆయనతో ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉంటామో ఆయన మన పక్షంగా చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో స్థిరపరుస్తూ వస్తాం. అబ్రహాం జీవితంలో 17వ అధ్యాయంలో నీ సంతానం ఆశీర్వదింపబడును కదా, నీ సంతతి నా నిబంధనను నిత్యంగా స్థిరపరచదు అన్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నీ సంతానము ఆశీర్వాద కారణంగా ఉంటుందని స్థిరపరుస్తూ వస్తాడు. తన నిబంధనని అబ్రహాంతో కూడా ఆయన స్థిరపరుస్తూ వస్తా ఉన్నాడు. ఇంకో వ్యక్తి జీవితంలో కూడా మనము జ్ఞాపకం చేస్తున్నాము, ఇంకో వ్యక్తితో కూడా దేవుడు నిబంధన చేస్తూ వస్తున్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఇంకో వ్యక్తితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయము, నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతా ఉన్నాను. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమవుదురు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల, ఆయన నిబంధనతో పాటు ఇంకొక మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మోసే సమయంలో మోసే ఇశ్రాయేలును విడిపించి ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన నిబంధన చేస్తా ఉన్నాడు. నేను ఏం చేస్తా ఉన్నాడు అక్కడ, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యముగా నేను మీతో కూడా, దాని కొరకే ఆయన ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. ఆ నిబంధనకు గుర్తుగా కొన్ని మీరు చేయాలంటా ఉన్నాడు. ఆ కొన్ని చేయాలని కింద 20వ అధ్యాయంలో మరి మనకు బాగా పరిచయమైన వాక్యాలు 10 ఆజ్ఞలన్నీ రాసుకోవచ్చు. ఆయన నిబంధన మన జీవితంలో పైన మాట చెప్తా ఉన్నాడు కదా,
మీరు నా మాట శ్రద్ధగా వినే. నా నిబంధన మీలో స్థిరపడాలంటే మీరు నా మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాటని శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాట శ్రద్ధగా వింటామో ఆయన మనకు చెప్పేవాడు. తర్వాత 20వ అధ్యాయం మొదటి నుండి 10 ఆజ్ఞలు ఇస్తారు. ఈ 10 ఆజ్ఞలు వాళ్ళు ఎంతవరకు తీసుకొస్తున్నారు? ఈ 10 ఆజ్ఞలు ఎంతవరకు తీసుకొస్తున్నారు వాళ్ళు? 10 ఆజ్ఞలు ఎంతవరకు వచ్చినాయి? యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు 10 ఆజ్ఞల్ని తీసుకొని వస్తారు. ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తూనే వచ్చినారు. కేవలము దేని కొరకు? ఆ నిబంధనని, దేవుడు వారితో చేసిన ఆశీర్వదింపబడతామనే నిబంధనని కదా, అన్యజనుల మధ్యలో నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను అని చెప్పిన ఆ నిబంధనని వాళ్ళు అనుభవించే దాని కొరకే ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారుగా ముందు కొనసాగుతూ వస్తా ఉన్నారు. అది క్రియామూలకంగా వాళ్ళు చేస్తా వచ్చినారు. అయితే మరి ఇంకొక వ్యక్తి కూడా మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత దావీదు జీవితంలో కూడా దేవుడు వాగ్దానాన్ని, నిబంధనని చేస్తా వచ్చినాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ అధ్యాయము 16వ వచనం. 7వ అధ్యాయము 16వ వచనం. నాథన్ ప్రవక్త ఆయన సెలవిస్తాను, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనెను. నాథన్తో మరి ప్రభు దేవుడు దావీదు గురించి సెలవిచ్చిన మాటని దాన్ని రిపీట్ చేస్తా 29వ వచనంలో దావీదు ప్రార్థన ముగిస్తే అంటాడు, దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యం నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీవు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును. ఇశ్రాయేలు దావీదు పక్షంగా చేసిన వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తూ వచ్చినాడు. రాజుల చరిత్రలో మనం అన్నింటినీ చూసుకుంటూ వస్తే దావీదుతో చేసిన వాగ్దానం నిమిత్తము, ఆయనతో చేసిన నిబంధనను బట్టి ఆ సింహాసనం మీద ఒకరిని ఉండనించదని ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దావీదును బట్టి దాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చినాడు. దాని కొరకే మరి కీర్తన గ్రంథంలో మాట అంటాడు కదా, కీర్తనలు 89వ అధ్యాయంలో మనం మాటలు చదువుదాం. దావీదు గురించి రాయబడిన మాట, నేను 89వ అధ్యాయం 3వ వచనం, నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేస్తున్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచదనను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి తరతరాలకి ఆయన చేసిన వాగ్దానాన్ని, ఆయన నిబంధనని స్థిరపరుస్తూ వచ్చినాడు. దాని తర్వాత ఎంత నష్టం జరిగినప్పటికీ మన జీవితంలో కూడా ఈ సాయంకాలం ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మనతో చేసిన ఈ నిబంధన, నేను సమాధాన సంబంధమైన నా నిబంధన నేను ఈ సాయంకాల సమయంలో ప్రభు మనల్ని రక్షించినాడు. రక్షించడం మాత్రమే కాదు, మనతో ఈ సమాధాన సంబంధమైన నిబంధనని ఆయన చేస్తున్నారు. అది ఎప్పటికీ తొలగిపోదు. అనేక పర్యావరణము ఆ పరిస్థితులను బట్టి నిరుత్సాహపడేవారు. అదే నేను మరి నా తర్వాత నా పిల్లలు ఇంకా రాలేదే, నా కుమారుడు లేకుంటే నా మనవడు ఇంకా రక్షింపబడలేదే, అదొక నెమ్మది లేని స్థితి. మనం రక్షింపబడినాం, నా భర్త రక్షింపబడలేదే, భార్య నా భర్త రక్షింపబడలేదే, నా పిల్లల రక్షణ లేదే. దేవుడు ఎంత స్పష్టంగా చేస్తా ఉన్నాడు, అది తరతరములకు
నా నిబంధనని స్థిరపరుస్తాను. తరతరాలకి దేవుడు మనల్ని మాత్రం రక్షించాలని ఆయన ఉద్దేశము. మనల్ని రక్షించుకున్నాడు. మనము ఆయన ఏర్పాటులో ముందుకు పోయినట్లయితే ఆ నిబంధనని మన పక్షంగా స్థిరపరిచేవాడుగా నోవహు జీవితంలో చూస్తాం. మనం ఆయన నిబంధన చేస్తా వచ్చినాడు, దాని తర్వాత స్థిరపరుస్తా వచ్చినాడు. అబ్రహాము జీవితంలో నిబంధన చేసినాడు. అబ్రహాము విధేయత, లేకుంటే అబ్రహాము ప్రభువుకి తను తాను అప్పగించుకునే విషయంలో ఎంత నిబంధత కలిగి ఉన్నాడో దాన్ని బట్టి ఆ నిబంధనని స్థిరపరుస్తూ వచ్చినాడు. దావీదు జీవితంలో కూడా మనం చూస్తాము. దావీదు తను తాను ఏ విధంగా ప్రభు కొరకై సమర్పించుకుంటా వచ్చినాడు. ఆయనకు హృదయానుసారుడుగా దేవుడు తనతో చేసిన నిబంధనని తరతరముల వరకు నిలుపుకుంటా వచ్చినాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో చేసిన నిబంధన సమాధాన సంబంధమైన నిబంధనని తొలగిపోదు అని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితంలో ఆయన చేసిన నిబంధనని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. లూకాసు వార్తలో లూకాసు వార్త 22వ అధ్యాయము లూకాసు వార్త 22వ అధ్యాయము 20వ వచనం. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకే చిందింపబడుతున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభు మన కొరకై జ్ఞాపకం చేస్తామనే ఈ క్రొత్త నిబంధన మనం ఎప్పుడు జ్ఞాపకము చేసుకుంటాం. ఆయన నిబంధనని ఆయన జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కదా. ఈ క్రొత్త నిబంధన, మీరు ఈ గిన్నెలో త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని మనం అనేక పర్యాయంలో ఆయన మనతో చేసిన నిబంధనని మనం మర్చిపోయే వారంగా ఉంటాం. ఆయన నిబంధనని ఎప్పటికీ మర్చిపోడు. ఒక నిబంధన ఆయన మనతో చేశాడంటే మనం మర్చిపోతాం ఆయన సందర్భాన్ని బట్టి. అయితే ఆయన నిబంధనని ఎప్పటికీ మర్చిపోని దేవుడు. అందుకని కీర్తనల గ్రంథము కీర్తనలు 105వ అధ్యాయంలో కీర్తనలు 105వ అధ్యాయము 8వ వచనం. తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఎంత పడుతున్నాడు ఇక్కడ? తరతరంలో అని దావీదు దగ్గర అంటాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు. ఆయన మాట ఎంత జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంటే ఆయన నిత్యము జ్ఞాపకం చేసుకునేవాడు. 1000 తరాలు అన్నాడు, దాని తర్వాత నిత్యము జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను రక్షించడం మాత్రమే కాదు, కానీ నీతో ఆయన చేసిన నిబంధనని, ఆ క్రీస్తు రక్తం ద్వారా చేయబడిన ఆ క్రొత్త నిబంధన నీ హృదయమందు రాయబడిన ఇర్మియా గ్రంథం చూస్తామని, ఇర్మియా 31వ అధ్యాయము, ఇర్మియా 31వ అధ్యాయము చదువుతా ఉన్నాను 33 నుండి. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలుతోను యూదా వారితోను చేయు నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసదను. యెహోవాకు ఇదే. నేను వారికి దేవుడినైనను, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందము అని తమ పొరుగు వారికి కానీ తమ సోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకున్నాను. కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. వారి పాపములను క్షమించి ఎన్నటికీ జ్ఞాపకము చేసి కొనను. దేవుడు మనతో చేస్తామని నిబంధన. అనేక పర్యాయంలో శత్రువు మనల్ని ప్రభు దగ్గర సమీపించకుండా చేసేది ఏంటంటే మన పాపములను మనకు జ్ఞాపకము
చేస్తా వస్తా ఉంటాడు. మన తప్పిదాలని, మన దోషాలని జ్ఞాపకం చేస్తా వస్తా ఉంటాడు. దాన్ని బట్టి మనం అనేక పర్యాయంలో ఈ సమాధాన విషయమైన నిబంధనని మనము మర్చిపోతా ఉంటాం. ఆయన మనల్ని సమాధాన పరిచేదాని కొరకై మరణించినాడు. దాన్ని జ్ఞాపకం చేస్తా దాని కొరకే మనము ఆ బలని కలిగి ఉండాలని ఆయన ఆశపడతా వచ్చినాడు. ఆయన మరణాన్ని, ఆయన మన కొరకై చిందింపబడిన రక్తం శరీరాన్ని జ్ఞాపకం చేసుకునే దాని కొరకై ఆయన క్రొత్త నిబంధనగా దాన్ని మన మధ్యలో ఉంచుతారు. ఆయన సమాధాన సంబంధమైన ఈ నిబంధన ఎప్పటికీ మన జీవితంలో తొలగిపోని నిత్యమైన స్థిరమైన నిబంధన ఇది. దాన్ని మనం మర్చిపోకుండా ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన అంటాడు, నేను తరతరములకు 1000 తరముల వరకు దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇది మనల్ని ధైర్యపరిచే మాట ఏంటంటే, సమాధాన సంబంధమైన నిబంధన మీ విషయంలో తొలగిపోదు. అది ఏమైనా పైన మాట చదివితే అది ఏ పరిస్థితుల్లో అయినా రాని, పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లినా కూడా సమాధాన సంబంధమైన నిబంధన మీ విషయంలో తొలగిపోదు. మీ రక్షణ విషయంలో, మీ తరువాతి తరం లేకుంటే మీ తర్వాత తరం రక్షణ విషయంలో నా నిబంధన ఎప్పటికీ తొలగిపోదు. దాని కొరకే మనం ఎప్పటికీ ఆయనకి, ఆయన నిబంధన విషయంలో మనం స్థిరమైన వారముగా, ఆయన నిబంధన విషయంలో మనము స్థిరమైన విశ్వాసం కలిగిన వారముగా ఉంటాం. అందుకొరకే అబ్రహాము గురించి రాయబడతా ఉన్న మాట ఏంటంటే, విశ్వాసులకు తండ్రిగా చేపట్టవచ్చు. ఆ విశ్వాస వీరుల పట్టికలో మనం చూసినట్లయితే అనేక మంది మరి వారి విశ్వాసాన్ని ఆయన ఎందుకు కాపాడుకుంటూ వస్తారు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతాను. ఆయన సమాధాన సంబంధమైన నిబంధన మన విషయంలో తొలగిపోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా మనం మాట చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి చదువుతాను. ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చయమైనదని, ఆ వాగ్దానం నాకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానమును దృఢపరచను. మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానం ఆయన దృఢపరచను. నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమై, మన నిరీక్షణకు ఆధారం, మన సమాధానానికి, మన యొక్క ఆశీర్వాదానికి ఆయన చేసిన నిబంధన మన విషయంలో తొలగిపోదు. దాన్ని స్థిరపరిచే దాని కొరకే ఆయన మనకు చెబుతున్న వాగ్దానం ఏంటంటే, మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసిన వాగ్దానం ఆయన దృఢపరుస్తారు. దాన్ని మనం ఎప్పుడైతే మరి గ్రహించగలుగుతామో అప్పుడు ఆయన యందు స్థిరపడేవారము. ఎప్పుడైతే మనం ఆయన యందు స్థిరపడి ఉంటామో ఆయన పరిపూర్ణతలోనికి ముందుకు సాగేదానికి మనకి కృప అనుగ్రహిస్తారు. లేకపోతే మరి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లు ఆయన సన్నిధిలో మనము నిలబడేదానికి కొరకే ఆయన చేసిన క్రయధనము, ఆయన చేసిన ఆ బలియాగము సంపూర్తి మన జీవితంలో నెరవేర్చబడు. ఈ సాయంకాల సమయంలో మనల్ని దేవునితో సమాధాన పరిచేదానికి ఆయన చెల్లించిన గొప్ప క్రయధనం, ఆ బలియాగాన్ని మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని ఆయన అంటాడు, ఆయన మనతో చేసిన క్రొత్త నిబంధన. ఆ నిబంధనని మనం జ్ఞాపకం చేసుకునే దాని కొరకై ఆయన మరొకసారి ఈ మాటగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమంటాడంటే, నిరీక్షణను కదా, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసిన వాగ్దానమును దృఢపరుస్తా వస్తాడు. దృఢపరిచిన మాట ఏంటంటే, సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదు అంటారు.
మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన జీవితంలో మరి ఇటు సమాధాన సంబంధమైన నిబంధన కలిగిన వారంగా ముందుకు కొనసాగుతా ఉన్నాం ఆత్మీయ జీవితంలో. ఒకవేళ ఇటు నిబంధన ఇంతవరకు నీ జీవితంలో లేకపోతే ఈ సాయంకాలమైన నువ్వు వచ్చినట్లయితే ఆయన దగ్గరికి, ఆయన నీతో ఈ నిబంధన చేసేవాడుగా, నీ భారం ఏదైనా ఉన్నా నువ్వు ఆయనతో వచ్చినట్లయితే మరి ఆయన నీకు అనుగ్రహించేవాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఎంత స్పష్టంగా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో, దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును రావలేదు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని నువ్వు దేని గురించి చింతపడాల్సిన పని లేదు. ఏ పరిస్థితి అయినా పర్లేదు కానీ ఆయన దగ్గరికి వస్తే ఈ సమాధానాన్ని ఆయన మీకు స్థిరపరచేవాడు. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. మేము మనుషులకి అర్థం కాదు కానీ ఆ సమాధానం, ఆ పరిస్థితుల్లో నువ్వు సమాధానం ఎట్లా కొనసాగుతానని మనుషులకి అర్థం కాదు కానీ నువ్వు ఆయన ఆశ్రయిస్తావు కాబట్టి ఆయన నీకు ఆ సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ఇటు సమాధాన సంబంధమైన నిబంధనని మనం అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాం. ఈ తర్వాత సమయం ఉంటే ఇంకొకసారి ఈ నిబంధనను మనము మీరినట్లయితే దేవుడు మన పక్షంగా చేసే కార్యాలను కూడా మనము జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడైతే మనం ఆయన నిబంధనలో మనం నిలిచింటామో మనం ఆశీర్వదింపబడేదని మాత్రమే మనము చూసుకుంటా వచ్చినాం. ఆశీర్వదింపబడతాం తప్పదు. నేను ఆశీర్వాదానికి కారకులుగానే మనల్ని నిబంధన చేస్తా వచ్చినాడు. ఈ నిబంధనలో మనకు ముందుకు కొనసాగలేకపోతే జరిగే పర్యవసనాలు కూడా చాలా ఉన్నాయి. ఆ పరిస్థితులను బట్టి మనము ఈ ప్రభు చిత్తమైతే ఇంకొక సమయంలో దీన్ని కొనసాగిస్తాం. ఒకవేళ మీకు ఈ విషయంలో ఇంకా ముందుకు పోవాలంటే ఇంకొంచెము అబ్రహాం విషయం, దావీదు విషయం, మోసే విషయాల గురించి ఇంకొంచెం ముందుకెళ్ళి చదివితే ప్రభు మీతో కూడా వారి జీవితాల్లో చేసిన నిబంధనని ఆయన ఎట్లా రుజువుపరుచుకుంటా వచ్చినాడు. ఒకవేళ వారు తప్పిపోతే వారిని ఎట్లా ఆయన సరి చేసుకుంటా వచ్చినాడు. ఆయన నిబంధన తొలగిపోలే, వారి జీవితాల్లో నిబంధన స్థిరపడతా వచ్చింది. ఆ తొలగిపోకుండా ఎట్లా ఉండగలిగింది అనేది వారి జీవితాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే మనకి ప్రభు ముందుకు కొనసాగిస్తారు. ఈ సమాధాన సంబంధమైన నిబంధన మన జీవితంలో స్థిరముగా తొలగిపోందిగా దేవుడి కృప దేవుడు అనుగ్రహించిందిగా. ప్రార్థన చేసుకున్నాను. మనలో వచ్చి వచ్చినట్లయితే ప్రార్థనలో అందుకు కొనసాగు. మా ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, మీ యొక్క సమాధానము తండ్రి మేము అనుభవించినట్లు మా జీవితంలో సమాధానం వెలువడి చేయనట్లు మీరు కృప చూపెడుతూ వచ్చినందుకు మీకు వందనాలు. రాసిన సులోచన మరుగుపరిచి మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలకి మీకు వందనాలు చేస్తున్నాం. తండ్రి యెషయా గ్రంథం 54 ప్రకారం సమాధాన విషయమైన నిబంధన అది అన్నిటికీ తొలగిపోదంటూ వచ్చినారు. మేము తండ్రి పరిశుద్ధమైనటువంటి దేవ, ఇటు కృప మా ఎడల చూపెడుతూ వచ్చినాం. మీరు మా యొక్క జారుబడి దయ చూపి ఇటు నిబంధన నువ్వు మాకు కూడా అనుగ్రహిస్తూ వచ్చినారు. మీ ఎదురుకు వచ్చిన వారికి సమాధానం, ప్రయాస, భారం, నెమ్మది లేని యాత్రా జీవితంలో మిగిలిన నెమ్మది సమాధానం తెచ్చుతూ దేవుడిగా ఉన్నాడు. ఎవరి మనస్సు అయితే మీ మీద
మీపై ఆనుకొని ఉంచదో విశ్వాసంతో మీ దగ్గరకు వస్తారు. ఓ ప్రభు వారికి సమాధానం తెలియజేస్తూ వచ్చిన తండ్రి, భక్తులైనటువంటి వారిని మేము చూస్తూ వచ్చినాం. మా మధ్యకు నోవాహు గారిని మీరు తీసుకుని వచ్చినారు. నోవాహు గారితో మీరు నిబంధన చేస్తూ వచ్చినారు. నోవాహు నీతిమంతుడు నా తండ్రి. అబ్రహాం గారు నా తండ్రి ఎంతగానో లోబడ్డాడు, విశ్వాసి. సంతానం విషయమే మీరు నిబంధన చేస్తూ వచ్చినారు. నా తండ్రి నమ్మకస్తుడు మోషే గారు ప్రభువా, దాసుడు ప్రభు ఇశ్రాయేలు ప్రజల విషయమై మీరు నిబంధన చేస్తూ వచ్చినారు. దావీదు మీ హృదయానుసారుడు నా తండ్రి. దావీదుతో కూడా సింహాసనం మీద దావీదు సంతతి ఉండక మానదు అని చెప్పేసి నిబంధన చేస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, వారి జీవితంలో ఆ నిబంధనను స్థిరపరుస్తూ వచ్చినారు. ఒకరు నీతిమంతుడు, ఒకరు విశ్వాసి, ఒకరు నమ్మకస్తుడు, ఒకరు హృదయానుసారుడు. ప్రభువా, మా మధ్యకు మమ్మల్ని చూసుకున్నప్పుడు ఏ మంచి లేని వారమే, ఏ నీతి లేని వారమే, కేవలం పాపము, చెడుతనము, తండ్రి పాప భారము ఇదే మా జీవితంలో ఉంటుంది. అనేక సార్లు తిరుగుబాటు చేసినటువంటి వారు, ఎన్నోసార్లు తండ్రి పతనావస్థకు గురైనటువంటి వారు, మీ మాట విననటువంటి వారు, విశ్వాసంలో తొలగిపోయినటువంటి వారినే తండ్రి, మీ హృదయంలో అనుసారంగా జీవించలేనటువంటి వారినే, నమ్మకము లేని కోల్పోయినటువంటి వారు. అయితే ప్రభువా, మా విషయమై మరింత ఎక్కువగా నాయన లూకాసు వార్త 2:20 ప్రకారం మీ రక్తము శిలువలో మా కొరకు చిందిస్తూ వచ్చిన ఇది ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం ప్రభు. మీ శాంతిని మాకు అనుగ్రహించడం, శిలువలో మిమ్మల్ని మేము సజీవయాగంగా అర్పించుకున్నారు. ఏ మంచి లేని మా కొరకు, ఏ మంచి లేని నా కొరకు మేము కూడా అతి నిబంధనను అనుభవించాలని, సమాధాన విషయమైనటువంటి నిబంధన మా జీవితంలో కూడా తొలగిపోకుండా ఎప్పటికీ స్థిరపరచబడి ఉండాలని, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిన మీ యొక్క నిబంధన తొలగిపోకుండా అది దృఢపరచబడి మా జీవితంలో ఏర్పాటు చేయాలని మీరు ఆశపడుతూ వచ్చినారు. అది మమ్మల్ని వదులు సంఘంలో చేర్చినారు. అయ్యా మీకు అన్నారు. సమస్త జ్ఞానం కూడించినటువంటి మీ సమాధానం అనుగ్రహిస్తూ వచ్చినారు. మీకు వందనాలు తెలుస్తుంది. ఏమిచ్చి మీరు అందించుకోగలను ప్రభు. మా జీవితకాలం స్థుతించినా అది తక్కువే. ఈ రీతిగా ఈ బైబిల్ స్టడీ ద్వారా మరోసారి మీరు మా జీవితంలో తరతరముల నుండి మీ యొక్క విశ్వాసం అది తెలియజేస్తూ మా వరకు కూడా దాన్ని తీసుకుని వచ్చిన విధానానికి మీకు వందనాలు తెలుస్తుంది. ఎందరైతే తీర్మానం చేసుకున్నారు, వారి భారంలో మీ దగ్గర తీసుకుని వచ్చినారు. కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన ద్వారా ఓ ప్రభువా ఈ సన్నిధిలో పెడుతున్నారు. వారి విషయం ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి భారను తొలగించండి, నెమ్మదిని అనుగ్రహించండి, సమాధానపరచండి. కనుమ తండ్రి, దినదినము ఆత్మీయ అభివృద్ధి చెంది ఆ యొక్క సమాధానం, మీరు అనుగ్రహించేటువంటి సమాధానం మా జీవితంలో కొనసాగించబడినట్లు ప్రభు చూపించండి. మరి నా తండ్రి, భవిష్యత్ దినాల్లో నిశ్చితమైతే నిదాసుల ద్వారా మరి ప్రభు దీని నుండి తొలగిపోతే ఎటువంటి పర్యావసనాలు ఏర్పడతాయనేటువంటి విషయం కూడా మేము ధ్యానించుకున్నట్లు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అట్లు వేరుశుభ బీతులను సహవాసాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. ఈ రీతిగా మరోసారి బైబిల్ స్టడీలో ప్రార్థించుకున్నట్టు అవకాశం ఇచ్చినారు. వందనాలు. యాత్రా జీవితంలో సహాయం యోహాను కూడా మా మధ్యకు తీసుకుని వచ్చినారు. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని పెంచి ముందుకు నడిపించమని వేడు. వచ్చిన వారిని బట్టి ఉన్నా మాతో నా ప్రభు ఈ దినాలతో మాట్లాడినటువంటి తృప్తిని నిదాసుల ద్వారా మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. మీ మాటలకై మీకు వందనాలు. ముందుకు సాగుతుండగా క్షేమాన్ని అనుగ్రహించారు. ప్రతి ఒక్కరు వారి వారి స్వగృహాలకు క్షేమంగా చేరగలుగుతూ సహాయం చేయండి. నిశ్చితమైతే మరో బైబిల్ స్టడీలో మన తండ్రి మిమ్మల్ని కలుసుకోగలుగుతూ మీ పాసని చేరి రాగలుగుతూ సహాయం దయచేయమని, ఇంతవరకు మా పితరుల పట్ల మీరు చేస్తూ వచ్చిన నిబంధన బట్టి వందనాలు. మా పట్ల కూడా ఆ నిబంధన మీ శిలువ రక్తం ద్వారా కొనసాగిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు తెలుస్తూ, ఈ నూతన నిబంధన అనుభవంలోకి తెచ్చినందుకు, వధువు సంఘంలోకి తెచ్చినందుకు మీ పాదాలకు నమస్కరిస్తూ, మా ప్రభువు దేవా మీరు మాకు అతి సమాధానాన్ని కొనసాగించేవాడిగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సహాయం దయచేయండి. సమాధానం మా జీవితంలో కోల్పోకున్నట్లు చూపించండి. ఈ రీతిగా యాత్రా జీవితంలో మీరు అక్కడికై మమ్మల్ని సిద్ధపరిచి ఎత్తుబడే గుంపులో జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి
అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి యొక్కయు కుమారుడు అయినటువంటి సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. నా నిబంధన ఏనాటికి రద్దుపరచనని పలికే నా నిబంధన ఏనాటికి రద్దుపరచనని పలికే మార్చముని మార్చదు మార్చముని మార్చదు నీ పెదవులతో పలికిన నామిని గుణముచేయు నీ పెదవులతో పలికిన నామిని గుణముచేయు రూపాతిశయము Thank you.